టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం, ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యోస్మితల్లి. చాలామంది కూడా ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది దేవుడిని నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. ఈ ఏదైనా పరిహారాలు చెప్తున్నా కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు అంటున్నారు, దేవుడిని నమ్మట్లేదు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారండి? నమ్మొద్దు. దేవుడు లేడు కదా. ఓకే, దేవుడు లేడు కదా. ఉన్నాడా లేడా? ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మీరు ఇప్పుడు జనరేషన్ నువ్వు చెప్పమ్మా, దేవుడు ఉన్నాడా లేడా? నాకు నమ్మకం ఉంది కాబట్టి నాకు నమ్మకం కాదు, నమ్మకం అందరికి. నమ్మకం ప్రతి దాని మీద లేడనే వాడి దగ్గర కూడా నమ్మకమే ఉంటుంది. ఓకే, దేవుడు నమ్ముతాడు. కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకున్న సమస్యలను బట్టి నేను ఇది అడిగాను, నాకు తీర్చలేదు అంటే అక్కడ దేవుడు లేడు అంటే అడిగేస్తే తీర్చేస్తే దేవుడు ఉన్నాడని ఒప్పేసుకుంటారా? అలాగే ఉంది. ఇప్పుడు చదువుకునే వయసులో ఒక పిల్లవాడికి చదువుకోవడానికి ఏం కావాలి? మంచి బట్టలు, నడిచి వెళ్ళడానికి చెప్పులు, ఆ వయసుకు తగ్గట్టుగా పుస్తకాలు, బ్యాగు, అక్కడ ఏదైనా చిరుతిలు కొనుక్కోవడానికి డబ్బులు, ఇంకా మధ్యాహ్నం భోజనం, ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారు? తండ్రి ఇస్తున్నాడు. ఓకే, తల్లిదండ్రులే కదా. అవును. అంటే వాళ్ళలో ఏముంది? శక్తి ఉంది. శక్తి లేకపోతే నీకు బట్టలు కొనివ్వలేరు కదా, నీకు చెప్పులు కొనివ్వలేరు కదా, నేను స్కూల్లో జాయిన్ చేయలేరు కదా, నువ్వు మధ్యాహ్నం స్నాక్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేరు కదా. అంటే వాళ్ళలో ఉన్నది శక్తి, దాని పేరే భగవత్ శక్తి. వాళ్ళకి ఎవరిచ్చారు? భగవంతుడే. ఇంకొకటి ఏదో ఆయన చేసిన పని శక్తి అమ్మ భగవత్, ఆవిడే పార్వతి అని మనం అనుకుంటున్నాం. మనం అనుకోకపోయినా ఏమీ నష్టం లేదు ఆవిడకి. భగవంతుడు ఆయనకి మనం పెట్టుకున్న పేర్లు అవి. బ్రహ్మ అంటే సృష్టి చేస్తుంది, దాన్ని బ్రహ్మ అంటాం. మన శరీరంలో బ్రహ్మం, మనం తినేది పదార్థంలో బ్రహ్మం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తింటే శక్తి పుడుతుంది. ఇంకా పరమేశ్వరుడు సమయం, కాలము, శక్తి ఉంది, స్ప్రెడ్ అవ్వలేదు, అక్కడే ఉంటుంది, దానివల్ల లాభం లేదు అని పరమేశ్వరుడు. ఇది నీ తల్లిదండ్రులకు ఇచ్చారు. భగవంతుడు ఉన్నాడు అన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, భగవంతుడు లేడు అన్న వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. అంటే ఈ జన్మలు అనేవి ప్రారబ్ధ కర్మల అనుసంధానంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? భగవంతుడు ఉన్నాడా లేడా చూపించాలి. చూస్తారా? ఎలా అండి? చూడొచ్చు, 100% చూడొచ్చు. ఓకే, చూస్తాం. అంటే శక్తి కదా, అమ్మవారు శక్తి. అవును. కాళ్ళు కొంచెం దూరంగా పెట్టండి, చేతులు ఉండేలా పెట్టండి, కొంచెం దగ్గరికి. కళ్ళు మూసుకోండి, శ్వాసను తీసుకోండి, నెమ్మదిగా బంధించండి, విడిచిపెట్టండి, మళ్ళీ తీసుకోండి, బంధించండి, మళ్ళీ విడిచిపెట్టండి. చేతులు నెమ్మదిగా దగ్గరగా దూరంగా స్లోగా జరపండి, దూరం స్లోగా. అని తెలుస్తుందమ్మా? ఏం తెలుస్తుంది? మూమెంట్ దగ్గరికి గంటడం కానీ దూరంగా దానంతట అదే సంథింగ్ ఏదో ఒక ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ వర్క్ జరుగుతుంది. కళ్ళు తెరవండి నెమ్మదిగా. ఇది శక్తి, ఇది జీవం. ఆత్మ పరమాత్మ అంటాం కదా, లోపల ఉన్నటువంటి జీవుడు ఉన్నంత వరకు ఇది తెలుస్తుంది. మీరు మీ ఎనర్జీ బాడీ ఎంత? మీ పేరమ్మా? ప్రసన్నదేవి. ప్రసన్న ఎనర్జీ బాడీ ఎంత ఉంది? గుడ్, మంచి ఎనర్జీ ఉంది, మంచి స్పిరిచువల్ పర్సన్ అయి ఉంటావు. నీ పేరమ్మా? శివజ్యోతి ఎనర్జీ బాడీ. ప్రసన్న ఎనర్జీ బాడీ. నిజమే, ఇది నిజమే. మీ పేరు సార్? జగదీష్ గారి ఎనర్జీ బాడీ. ఇక్కడ ఉన్న ముగ్గురులో ఎనర్జీ వేరియేషన్స్ చూసారా? ఇప్పుడు నేను చెప్పా, ఇది నిజమా కాదా మీరే అడగండి. ప్రసన్న ఎనర్జీ బాడీ మీరే చూసుకోండి, ఒక చెయ్యి ఇలా పెట్టి తెలుస్తుంది. ఇప్పుడు నీకు ఇది తెలిసి అది తెలిస్తే అది కూడా తెలిసిపోతుంది. నా ఎనర్జీ బాడీని నేను చూసుకుంటున్నాను అని అనుకోండి మనసులో. ఒకటి ఎడ్జ్, ఇది ఒక ఎడ్జ్, ఒక బాల్ బెలూన్ ఇలా ఉంది, ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది, ఇంకొక ఎడ్జ్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ప్రసన్న యొక్క ఎనర్జీ బాడీ, శక్తి శరీరము. కొంచెం దూరంగా వెళ్ళాము, అక్కడ నుంచి దగ్గరికి రా.
ఏదో ఆపుతుంది కదా, అదొక ఎడ్జ్, అది నీది. అంటే ఆ అమ్మాయిది ఇంత ఉంది, ఆయనది ఇంత ఉంది. అంటే ఎనర్జీలో బ్లాకేజ్ ఉంటాయి, ఇంత ఉండాలని లేదు. అంటే ఆధ్యాత్మికంగా బాగున్నప్పుడు, మంచి ఎక్కువ చేస్తున్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆరా పెద్దగా ఉంటుంది. అంటే మీరు చేస్తున్న పనుల్లో విజయాల్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, కాదని కాదు. చిన్న చిన్న సమస్యలు ఏవి ఉండుంటాయి, సామాన్యంగా ఉన్నారు. అధికంగా వ్యామోహాలు ఉండవు, అధికంగా సంపాదించాలని ఉండదు, అధికంగా ఏమి ఉండవు. అందుకని వాళ్ళ ఎనర్జీ అక్కడ వరకే ఉండిపోయింది. ఇంకా సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు కిందకి వెళ్ళిపోతుంటుంది ఆరా. మీ ఆరా బాగుంది. ఇప్పుడు ఇది జీవశక్తి. శక్తి అంటే అమ్మ కదా, ఎక్కడుంది? బయట ఎక్కడ ఉందా? మనలో ఉంది. నీలో ఉన్నది నిన్ను నడిపిస్తుంది ఏంటది? నా శక్తి, నా అమ్మవారు. అమ్మవారు, భగవంతుడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నువ్వు మాట్లాడుతావు. ఈ మాటలండి చిలక ఎగిరిపోతే దేవుడు లేడు, ఏం లేదు. ఉన్నాడమ్మా దేవుడు. నిన్ను బ్రతికించి నడిపించుతున్నది ఎవరు? భగవంతుడు. కంటికి కనిపించని శక్తి అమ్మ అని మనం అనుకుంటాం. హిందువులం అందరం కూడా భక్తితో ఆ శక్తికి, జగన్మాత, జగత్ అంతటికి శక్తి స్వరూపిణి ఆవిడ కొలుస్తున్నాం. ఉంది అన్నంత మాత్రాన ఆవిడేమీ పొంగిపోయేది ఇచ్చేది లేదు, అన్నంత మాత్రాన బాధపడి ఇంకోటి ఏది చేసేది, నవ్వుకుంటుంది అంతే. అందరం కూడా ఒక శక్తితో అయితే నడుస్తున్నాం, మిషన్లో అయితే కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఒక మరబొమ్మను తయారు చేసింది, దాన్ని నడిపించేది ఏంటి? ఒక రోబోని నడిపించేది ఏంటి తల్లి? కరెంటు, పవర్. ఎక్కడి నుంచి వచ్చింది అది? అమ్మాయి. అంటే ఒక జీవం లేని యాంత్రికం యంత్రాన్ని నడిపించేది ఆవిడే. ఒక జీవం ఉన్నటువంటి, స్పర్శించగలిగినటువంటి భావోద్వేగాలు ఉన్నటువంటి, స్పృహ ఉన్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి మనల్ని నడిపించేది ఆవిడే. ఒక జీవిని, జంతువుని కూడా నడిపించేది ఆవిడే. ఈ 84 లక్షల జీవరాశిలో ఒక్క మనిషి అజ్ఞానంతో భగవంతుడు లేడు అని మాట మాట్లాడతాడు. 83,99,999 కూడా ఇవేమీ మాట్లాడు, అనుసంధానంగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. వీడికి ఎందుకంటే కొంచెం జ్ఞానం ఉంది, కొంచెం అజ్ఞానం కూడా ఉంది. అంటే లేదు అని చెప్పడానికి ఏం కావాలి? గాడిదగుడు దేవుడు లేడు అని చెప్పడానికి ఏం కావాలమ్మా? ఏం అవసరం లేదు, అజ్ఞానం ఒక్కటి ఉంటే చాలు. కానీ ఉంది అని నిరూపించడానికి ఎంత కావాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఉంది ఎనర్జీ, శక్తి, దీనికి సాధన ఎంతో కొంత. ఒక 2 నిమిషాలు చేతులు ఇలా పెట్టి గాలి పీలిస్తే తప్ప తెలియలేదు, ఎలా అంటే తెలియలేదు కదా. దీన్ని ఇంకా చూడొచ్చు, ఈ లోపలికి వెళ్ళి ఇంకా చూడొచ్చు. డైమెన్షన్స్ ఉంటాయి కదా, గతంలోకి వెళ్ళొచ్చు, భవిష్యత్తులోకి వెళ్ళొచ్చు. ఇది వెళ్ళాలంటే ఇవేమీ లేవు. భవిష్యత్తులోకి వెళ్ళడం తెలియదు, గాడిదగుడ్డు, నేను ఒప్పుకోను. గతంలోకి వెళ్ళడానికి నేను ఒప్పుకోను, గాడిదగుడ్డు. చాలా సింపుల్ అనడం. కానీ వెళ్ళాలంటే సాధన అవసరం. అందుకని భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడు. ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం, అది జరుగుతూ ఉంటుంది. ఇది లేదు అనేది ఎప్పుడు అంటే నువ్వు లేకుండా వెళ్ళిపోయినప్పుడు. నీలో లేదు, అది వెళ్ళిపోయింది, అందుకని నువ్వు లేవు. నువ్వు కూడా లేవు కదా. భగవంతుని ఉన్నాళ్ళన్న వాళ్ళు వెళ్ళిపోవాలి, లేరు అన్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఉన్నారన్నా లేరన్నా కూడా అందరినీ ఒకే దృష్టితో చూసేవాళ్ళని ఏమంటారు? తల్లి. తల్లే కదా, భగవత్ స్వరూపిణి అమ్మ, మనకి శక్తి స్వరూపిణి ఆవిడ మనలో ఉన్నప్పుడు ఉంది అంటాం. కోపం వస్తే అంటే ఇప్పుడు అమ్మ మీద కూడా మనం ఒక్కొక్కసారి కోపం వస్తూ ఉంటుంది, ఆవిడ నవ్వుకుంటుంది తప్ప ఏమి బాధపడిపోదు కదా. అందుకని దేవుడు ఉన్నాడు. చూడాలి అనుకుంటే పెద్దగా ఏం పని లేదమ్మా. పొద్దుటే 5:30కు శుభ్రంగా లేవటం, స్నానం చేసినా చెయ్యకపోయినా, పళ్ళు తోముకున్నా తోకపోయినా, బయటకు వచ్చి తూర్పు వైపు చూసి ఇలా ఒళ్ళు ఇరుచుకున్నా ఆయన దర్శనం ఇచ్చేస్తాడు. ప్రత్యక్ష భగవంతుడు ఎవరు? సూర్యుడు. సూర్యోదయం అవుతుంది కదా, ఆయనలో ఉన్నాడు. ఆయన లేకపోతే ఒక 6 రోజులు రాలేదనుకో, మనం బ్రతకడం కష్టం. ఆయన రావడం అసలు ఆగిపోయింది అనుకో, మొక్కలు పెరగవు, పంటలు పండవు, జీవులు బతకవు, అవన్నీ చచ్చిపోతాయి. తినడానికి మనకి తిండి ఉండదు, మనం బ్రతకుండవు. అందుకని భగవంతుడు ఉన్నాడు. చూడాలంటే తపస్సులు ఏమీ చేయక్కర్లేదు, యజ్ఞ యాగాదులు ఏం చేయక్కర్లేదు. 6 గంటలకి అంటే నువ్వు ఎప్పుడు లేచినా కనిపిస్తాడు, చూడొచ్చు. 6 గంటలకు లెగిస్తే ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూడడం సంతోషంగా ఉంటుంది. మధ్యాహ్నం కూడా కనిపిస్తాడు, పైకి చూస్తే కళ్ళులో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కూడా ఆయన దర్శిస్తాడు. కంటికి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవాన్ని చూస్తూ దేవుడు లేడని ఎలా అంటావమ్మా? కనిపెట్టాడు దేవుడు? ఉన్నాడా? ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు,
అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉదయించాడు, వెస్టర్న్లో అమెరికాలో చీకటిగా ఉంది, ఇప్పుడు అక్కడ లేడు, కానీ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఇక్కడ లేకపోవచ్చు, ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ భగవంతుడనే ఒక శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. అది నాలో ఉంది, నీలో ఉంది, సకల చరాచర జగత్తులో ఉంది. ఓకే గురువు గారు, అంటే మా స్టూడియోకి వచ్చి ధర్మానికి సంబంధించి చక్కటి సందేహాలను తెలియజేసినందుకు నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. For more videos like this, subscribe Big TV channel.